తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించి రోజులు గడుస్తున్నాయి. అమ్మ ఇక లేదన్న వార్తను అభిమానులు నెమ్మదిగా జీర్ణించుకుంటున్నారు. అయితే ఎవరికీ అర్థం కాని విషయం, అమ్మ మరణం వెనుక ఏదో అంతుచిక్కని రహస్యం. సమాధానం లేని రాని ప్రశ్నలెన్నో అభిమానులను వేధిస్తున్నాయి. అసలు ఇంతకీ అమ్మకు ఏం జరిగింది? అమ్మ మరణం వెనుకున్న మా ఏంటి? ఆగస్టు 15న చివరిసారిగా జయలలిత కనిపించారు. ఆ తర్వాత మళ్లీ మరణం తర్వాతే ఆమె దర్శనమైంది. కోలుకొని క్షేమంగా తిరిగి వస్తుందనుకున్న అమ్మ మృత్యువుతో పోరాడి పోరాడి అలసిపోయింది. కానరాని లోకాలకు వెళ్లిపోయింది. జయ మరణంపై అభిమానులకు ఎన్నో అనుమానాలున్నాయి. జయ ఆరోగ్యం విషయంలో ఎందుకంత గోప్యత పాటించారు? ఆప్తులెవరూ అమ్మను కలవకుండా అడ్డుకున్నారెందుకు? తమిళ విప్లవ నాయక చివరి రోజుల్లో ఎవరి చేతుల్లో బందీ అయ్యారా? ప్రధానమంత్రి మోడీ గారికి ఓ సాధారణ పౌరురాలుగా ఈ లేఖ రాస్తున్నా. నేను తల్లిగా, గృహిణిగా, వర్కింగ్ ఉమెన్ గా నా చుట్టూ జరుగుతున్న పరిణామాలకు స్పందించి ఈ లేఖ రాస్తున్నాను. జయలలిత మరణంతో తీవ్రంగా కలత చెందిన వారిలో నేను కూడా ఉన్నాను. ఎన్నో అవమానాలు, అడ్డంకులకు ఎదురొడ్డి జయ అత్యున్నత స్థాయికి ఎదిగారు. రాష్ట్రాభివృద్ధిలో ఆమె పాత్ర తిరుగులేంది. ఆమె మరణం ఎన్నో అంతులేని ప్రశ్నలను మిగిల్చి వెళ్ళింది. ఆసుపత్రిలో చేరటం, జరిగిన వైద్యం, అకస్మాత్తుగా కన్నుమూయటం అంతా మిస్టరీగానే ఉంది. వ్యక్తిగతంగా ఆమెను కలవటానికి వెళ్లిన ప్రముఖుల్ని కూడా లోపలికి అనుమతించలేదు. జైను కలవనివ్వకుండా అడ్డుకున్న వ్యక్తులెవరు? ఏ అధికారంతో వాళ్ళు అడ్డుకున్నారు? ప్రజానేత ఆరోగ్య వివరాల్ని ఇంత రహస్యంగా ఉంచాలా? ఎందుకిలా జరిగింది? దీనికి బాధ్యులెవరు? ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సిందెవరు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజానేత ఆరోగ్య వివరాలు తెలుసుకునే హక్కు దేశ ప్రజలందరికీ ఉంది. ఆ హక్కుతోనే నేను అడుగుతున్నాను. ప్రజామోదం ఉన్న వ్యక్తుల జీవితాలు విషాదంతో ముగియకూడదు. అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిందే. నా బాధని, ఆవేదనని అర్థం చేసుకుంటారని, వ్యక్తుల హక్కులను కాపాడతారన్న నమ్మకం మీపై ఉంది. ఇప్పటికే మీరు ఎన్నో సందర్భాల్లో సామాన్యుల పక్షాన నిలిచారు. జై హింద్. గౌతమి. ఓ అభిమానిగా గౌతమి అడిగిన ప్రశ్నలు ఇప్పుడు బాంబులా పేలుతున్నాయి. కోట్లాది మంది అమ్మ అభిమానుల మనసుల్లో ఉన్న సందేహాలనే గౌతమి అడిగారు. ఇప్పుడు వాటికి ఖచ్చితంగా సమాధానం రావాల్సిందే. అమ్మ మరణం వెనుకున్న మిస్టరీ బయటకు తెలియాల్సిందే. సెప్టెంబర్ 22న చిన్న ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరిన జయ డిసెంబర్ 5 రాత్రి 11:30 సమయంలో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. మృత్యువుతో చేసిన పోరాటంలో ఆమె ఓడిపోయారు. జయ క్షేమంగా తిరిగి వస్తే ఏ సమస్య ఉండేది కాదు. అసలు ఏం జరిగిందన్న ప్రశ్నే తలెత్తేది కాదు. కానీ ఇప్పుడు జయ లేరు కాబట్టి చివరి క్షణాల వరకు జయను అంటిపెట్టుకుని ఉన్నవారే నోరు తెరవాలనేది అభిమానుల డిమాండ్. ఆగస్టు 15న జయ చివరిసారిగా అభిమానులకు కనిపించారు. ఆమె అనారోగ్యంతో ఉన్నట్లు అప్పుడే అర్థమైంది. అయితే ఆ తర్వాతి నుంచి చనిపోయే వరకు ఏం జరిగిందనేది రహస్యంగానే ఉండిపోయింది. దాదాపు 3.5 నెలల తర్వాత అమ్మ శవంగా కనిపించారు. ఆసుపత్రిలో చేర్చినప్పుడు పరిస్థితి బాగోలేదన్నారు. రోజుకో సమస్య చెప్పారు. వైద్యం జరుగుతోందన్నారు. కోలుకుందన్నారు. మళ్లీ గుండెపోటు వచ్చిందన్నారు. చివరికి శవంగా చూపించారు. అయితే ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మరణం వరకు జయ విషయంలో ప్రతిదీ రహస్యమే. It is simply about knowing how the entire 70 odd days were, how do I put this differently than I've already written it? What happened? Who is the authority, or who or what is the authority that made decisions? Who or what is the authority that secluded her from, any kind of contact with her people, with the public? Want to have come out of this? Other than the facts. That's it. Not mentioning any names, I am not at this point, because I realize, so in my effort to even get a handle on it, I need to know. I as an individual need to know. Right. And I do know that this is shared by many other people of my state. జయ వయసు రీత్యా అనారోగ్య సమస్యలు తలెత్తు ఉండవచ్చు. కానీ అవేమిటనేది పూర్తిగా ఎందుకు జనానికి తెలియనివ్వలేదు? ఓ ముఖ్యమంత్రి అనారోగ్యంతో మరణిస్తే అందుకు కారణాలు ఎవరికీ తెలియకపోవటం మాత్రం నిజంగా ఆశ్చర్యమే. ఓ ప్రజానేత ఆరోగ్య వివరాలు, అందించిన చికిత్స తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా అని జయ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
75 రోజుల పాటు సీఎం ఆసుపత్రిలో ఉంటే కనీసం ఒక్క ఫోటో కూడా బయటికి ఎందుకు రాలేదు, ఎందుకు రానివ్వలేదు? జయ కోలుకున్నారని, ఇక ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లడమే మిగిలిందని అపోలో చైర్మన్ ప్రకటన విడుదల చేశారు. ఆ సమయంలో అయినా అభిమానుల కోసం ఫోటోలు ఎందుకు విడుదల చేయలేదు? జయ ఆసుపత్రిలో ఉన్న ఫోటోలు బయట పెట్టాలని కరుణానిధి డిమాండ్ చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఇలాంటివి ఎన్నో సందేహాలు. అనారోగ్యం నుంచి కాస్త కోలుకుని స్పృహలోకి వచ్చిన జయలలిత తాను ఆసుపత్రిలో చేరి ఎన్ని రోజులైందని అడిగినట్లు చెప్తున్నారు. అంటే ఆసుపత్రికి వచ్చేసరికే ఆమెకు స్పృహ లేదా? జయలలిత ఆత్మగా చెప్పుకునే శశికళ జయ ఆరోగ్యం పూర్తిగా క్షీణించే వరకు ఎందుకు పట్టించుకోలేదు? ఎవరికి ఎందుకు చెప్పలేదు? ఆమె ఇక కోలుకోలేని స్థితికి వచ్చే వరకు కావాలనే ఆగారా? కాస్త కోలుకున్న జయలలిత తన ఫోటోతో ప్రకటన విడుదల చేయమని డాక్టర్లకు సూచించినట్లు సమాచారం. వైద్యులు ఈ విషయాన్ని శశికళకు చెప్పినా ఆమె మాత్రం కుదరదని తేల్చి చెప్పారట. అసలు శశికళ దీన్ని ఎందుకు అడ్డుకున్నారు? గుండెపోటుకు ముందు అమ్మ తమిళ సినిమా చూస్తున్నట్లు వైద్యులు చెప్పారు. అంత కోలుకున్నప్పుడు ఫోటో విషయంలో ఎందుకింత గోప్యం? జయ ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆమెను నేరుగా చూసిన వారిని వేళ్లపై లెక్క పెట్టాల్సిందే. చికిత్స అందించిన డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ శశికళ మినహా ఎవరూ అమ్మను నేరుగా చూడలేదు. చాలా మంది వీఐపీలు ఆసుపత్రికి వెళ్లారు. వార్డు వరకు వెళ్లగలిగారు, కానీ ఆ గదిలోకి అడుగు పెట్టలేకపోయారు. డాక్టర్లను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవటం మినహా ఏమీ చేయలేకపోయారు. జైను పరామర్శించడానికి వచ్చిన ఏ ప్రముఖుడు కూడా బయటకు వచ్చాక ఆమె బాగానే ఉన్నారని చెప్పలేకపోయారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్లు రావచ్చని పంపలేదనుకున్నా ఆమె కోలుకున్న తర్వాత కూడా ఎవరిని ఎందుకు లోపలికి రానివ్వలేదు? కనీసం జయ మేనకోడల్ని కూడా ఎందుకు లోపలికి రానివ్వలేదు? కుటుంబ కారణాలు ఏవైనా కావచ్చు, కానీ చివరి క్షణంలో ఉన్నప్పుడు కూడా బంధువుల్ని ఎందుకు అనుమతించలేదు? ఈ ప్రశ్నలన్నీ సహజంగానే అమ్మ మరణానికి ముందు ఏదో జరిగిందన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. అమ్మ ఆసుపత్రికి వెళ్లినప్పటి నుంచి చివరి వరకు ప్రతిదీ గోప్యమే. అసలు జయ చికిత్సకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? ఏ హోదాలో వారు ఆ నిర్ణయాలు తీసుకున్నారు? బహుశా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడి మరణంలోనూ లేనంత మిస్టరీ జయ విషయంలో కనిపిస్తోంది. జయలలిత మరణం ఓ సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోకూడదనేదే అభిమానుల కోరిక. అమ్మకు ఏం జరిగిందనేది స్పష్టంగా తెలియాలనేది వారి విన్నపం. జయ ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి నిర్జీవంగా పోయస్ గార్డెన్ కు వచ్చే వరకు ఏం జరిగిందో స్పష్టంగా చెప్పాలనేదే వారి డిమాండ్. సెప్టెంబర్ 22 రాత్రి వేళ జయ ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ తర్వాత 74 రోజులు ఆమె ఆసుపత్రికే పరిమితమైపోయారు. అమ్మ చివరి క్షణం వరకు ఆమె పక్కన ఉన్నది శశికళ మాత్రమే. కాబట్టి గుట్టు విప్పగలిగింది ఆమె మాత్రమే. అపోలోలో అంతా శశికళ, ఆమె కుటుంబ సభ్యులదే రాజ్యం. ప్రభుత్వ బాధ్యతలు పన్నీర్ సెల్వం తీసుకున్నా పార్టీ వ్యవహారాలు మొత్తం చిన్నమ్మ చుట్టూ తిరిగాయి. ఎవరు కలవాలి, ఎవరిని ఎక్కడి దాకా రానివ్వాలనేది ఆమె నిర్ణయమే. అసలు ఏ హోదాలో జయ ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు శశికళ తీసుకున్నారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మామూలు వాళ్లకు చికిత్స అందించాలంటే ఆసుపత్రులు రకరకాల పేపర్లపై సంతకాలు తీసుకుంటాయి. మరి అలాంటిది ఓ ముఖ్యమంత్రి విషయంలో ఎవరు ఆ బాధ్యత తీసుకున్నారు, ఏ హోదాలో తీసుకున్నారనేది తెలియాల్సి ఉంది. ఓ స్నేహితురాలిగా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం శశికళకు లేదు. స్వయంగా రాష్ట్ర గవర్నర్ కూడా అమ్మను చూడకుండా శశికళ ఎలా అడ్డుకోగలిగారనేది సమాధానం దొరకని ప్రశ్న. జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచే శశికళ తెర వెనక చక్రం తిప్పారనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీపై పట్టు కోసం అప్పటి నుంచే పావులు కదిపారని చెప్పుకుంటున్నారు. జయ తర్వాత తల్లగిరేసే నేతల్ని గుర్తించి వారిని ముందు నుంచే తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారని చెన్నై పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. అంటే జయ ఇక తిరిగిరారని శశికళ ముందే ఊహించారా? శశికళ ప్రయత్నాలపై అన్నాడీఎంకే నేతలు అప్పుడే అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అమ్మ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఈ గొడవంతా ఎందుకని ఊరుకున్నారు? అదే జయలలిత మరణంలో అంతు చిక్కిన ప్రశ్నలను మిగిల్చింది. ముందు నుంచి ఎమ్మెల్యేల్ని తన వైపు తిప్పుకున్న శశికళ వారి దగ్గర నుంచి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తనను బలపరుస్తున్నట్లు సంతకాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే అప్పటికే జయలలిత మరణశయ్యపై ఉన్నారా? ఒక దశలో జయ మరణించినట్లు ఓ తమిళ పాపులర్ ఛానల్ తన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టింది. ఆ వెంటనే తీసేసింది. ఇవన్నీ చూస్తుంటే జయ అంతకు ముందే చనిపోయారని అనుమానించాల్సిన పరిస్థితి.
చనిపోకపోయినా అది జరిగి తీరుతుందని శశికళ డిసైడ్ అయ్యారనుకోవాల్సి ఉంటుంది. నిజంగా ఇవన్నీ పిచ్చి అనుమానాలైతే మరి అంత సీక్రెట్ గా వ్యవహారాలు నడిపారనే దానికి శశికళ వర్గం సమాధానం చెప్పాల్సి ఉంది. జయలలిత అంత్యక్రియల విషయంలోనూ కొన్ని అనుమానాలున్నాయి. నిజానికి ఓ ముఖ్యమంత్రి మరణిస్తే కనీసం 2 రోజుల పాటైన మృతదేహాన్ని అభిమానుల దర్శనం కోసం ఉంచేవారు. కానీ జయ విషయంలో అలా జరగలేదు. రాజాజీ హాల్లో కొన్ని గంటల పాటు మాత్రమే ఉంచారు. అది కూడా ప్రముఖులకు మాత్రమే చివరి చూపులు దక్కాయి. జయ పార్థివ దేహం చుట్టూ శశికళ కుటుంబ సభ్యులు దడికట్టారు. ఎవరిని ఎక్కువసేపు అమ్మను చూడనివ్వలేదు. అసలంతా ఆగమేఘాలపై అంత్యక్రియలు ఎందుకు చేశారు? జయతో పాటు అసలు నిజాల్ని సమాధి చేసే ప్రయత్నం చేశారా? జయం మరణంపై ఆమె మేనకోడలు దీపా జయకుమార్ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. దాదాపు దశాబ్దం పాటు తన మేనత్తను కలవటానికి దీప చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జయ చుట్టూ ఉన్న మన్నర్గూడ మాఫియా ఆమెను అడ్డుకున్నారు. జయలలిత మృతికి సంబంధించి కొన్ని కీలక విషయాల్ని త్వరలో వెల్లడిస్తానని దీపా జయకుమార్ చెప్పారు. ఆమె వెర్షన్ కూడా బయటకొస్తే శశికళపై ఉన్న అనుమానాలకు బలం చేకూరటం ఖాయం. జయలలిత మరణంపై రోజుకో వదంతి బయటకొస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందనేది ఎవరికీ తెలియకపోయినా అభిమానుల్లో మాత్రం ఏదో జరిగిందనే అనుమానాలు. అసలు జయది సహజ మరణం కాదన్నది కొందరి డౌట్. దాని వెనుక పెద్ద కుట్ర జరిగిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జయలలిత ఓ ముఖ్యమంత్రి. అలాంటిది ఆమె ఇంత అనారోగ్యానికి గురయ్యేదాకా ఎందుకు ఊరుకున్నారనేది ఎవరికీ అంతుపట్టని ప్రశ్న. కిడ్నీ సమస్య అప్పటికప్పుడు వచ్చేది కాదు. షుగర్ కూడా అంత ముందు నుంచే ఉంది. ఒకానొక దశలో ఆమె నడవగలిగే స్థితిలో కూడా లేరు. ప్రజా సంక్షేమం గురించి పట్టించుకునే ఓ సీఎం మరి తన ఆరోగ్య సమస్యల్ని ఎందుకు పట్టించుకోలేదనేది ఆమె అభిమానులకు అర్థం కావట్లేదు. జయ పక్కనే ఉన్న శశికళ, ఆమె కుటుంబ సభ్యులంతా ఏం చేస్తున్నట్లు? ఎవరికి ఏ అనుమానాలు రాలేదా? ఎన్నికల సమయంలో ఆర్కే నగర్ నుంచి నామినేషన్ వేయడానికి వెళ్లినప్పుడు జయ చాలా భారంగా నడిచారు. అంటే ఆమెకు అనారోగ్యం ఉందని అందరికీ తెలుసు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. జయలలితకు స్లో పాయిజన్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆసుపత్రి వైద్యులు, నర్సులు శశికళ మాత్రమే జయలలితను నిత్యం పర్యవేక్షిస్తూ వచ్చారు. శశికళ ఆమె వెంటే ఉంది. అంటే జయలలితకు శశికళే స్లో పాయిజన్ ఇచ్చారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. శశికళను ఓసారి పార్టీ నుంచి, ఇంటి నుంచి బయటకు పంపిన జయ తర్వాత ఆమెను మళ్లీ వెనక్కి పిలిచారు. అయితే శశికళ కుటుంబ సభ్యుల్ని కాస్త దూరంగానే పెట్టారు. దాంతో మన్నార్గుడి మాఫియా అమ్మపై ఇలా పగ తీర్చుకుందని తెహల్కా చెప్తోంది. అంతఃపుర కుట్రలకు శశికళ సూత్రధారి అని, అమ్మ స్థానంలో చిన్నమ్మను గద్దెనెక్కించేందుకు మన్నార్గుడి మాఫియా కుట్రలు పన్నిందని తెహల్కా ఆరోపించింది. పని మనుషులు, కార్ డ్రైవర్లు, వంటవాళ్లు సహా జై చుట్టూ ఉన్న వ్యక్తులంతా శశికళ స్వస్థలం మన్నార్గుడి నుంచి వచ్చిన వారి. వారందరూ శశికళ కనుసన్నల్లో పనిచేసేవారే. శశికళ, ఆమె కుటుంబ సభ్యుల వసూళ్ల వ్యవహారం తెలియడంతో గతంలో జయవారిని పక్కన పెట్టారు. అనారోగ్యానికి సంబంధించి తనకు ఇస్తున్న మాత్రలు కూడా సరైనవి కాదని జయ అనుమానించారు. చెన్నై మోనోరైల్ విషయంలోనూ తన సంతకం ఫోర్జరీ అయిందని జయ గుర్తించారు. ఆ తర్వాతే శశికళను, ఆమె మనుషుల్ని వెళ్లగొట్టారు. అప్పటి నుంచి ఆమెపై కసి పెంచుకున్న మన్నార్గుడి మాఫియా నెమ్మదిగా జయను మంచి చేసుకుని మళ్లీ పోయస్ గార్డెన్స్ లోకి ప్రవేశించిందని, చివరికి ఇంత పని చేసిందని తమిళనాడు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. జయ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. జయ మృతదేహం పక్కన రాజాజీ హాల్లో ఓ మూల నిలబడ్డ నటరాజన్ తర్వాత ఒక్కసారిగా క్రియాశీలమయ్యారు. ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడుతున్నారు. పార్టీ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నారు. జయలలిత స్వయంగా పార్టీ వ్యవహారాలకు దూరం పెట్టిన మనిషి ఆమె తర్వాత పార్టీలో చక్రం తిప్పే స్థాయికి ఎదగడం పైన అన్నాడీఎంకే నేతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నమ్మి ఇంట్లో తెచ్చిపెట్టుకున్న మనుషులే జయను ఏదో చేశారనేది ఆమె అభిమానుల అనుమానం. నిజానికి జయ చుట్టూ ఉన్న మనుషుల ప్రతి కదలిక అనుమానాస్పదమే.
ఆరోపణలు అనుమానాలు ఎన్నున్నా జయ మరణం వెనక ఏదో పెద్ద మిస్టరీ దాగుందనేది నిజం. పులిలా బతికిన జయ చివరి రోజుల్లో ఎవరి చేతుల్లోనో బందీ అయిందనేది వాస్తవం. ఆ వాస్తవాలు ఇప్పుడు బయటికి రావాలి, లేకపోతే ఇక ఎప్పుడూ రాలేవు. వచ్చిన ఆధారాలు లేని కథలుగానే మిగిలిపోతాయి.